దేవునికి మహిమ. అందరికీ వందనాలు. మరొకసారి ఈ విధంగా లైవ్లో మీ ముందుకు రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మధ్యకాలంలో BOUI ప్రసన్న బాబుకు కౌంటర్ ఇస్తూ VKR గారు ఓ మాట అన్నారు. ఈ ప్రసన్న బాబు బొత్తిగా LKG స్టూడెంట్ కంటే దారుణంగా మాట్లాడుతున్నాడు. బైబిల్ జ్ఞానం లేక 25 సంవత్సరాల నుంచి బైబిల్ పరిశోధన చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అబద్ధాలు బోధిస్తున్నారని వారు చెప్పారు. వారైతే LKG స్టూడెంట్ అన్నారు, కానీ నేనైతే కోడిపిల్ల కోడిగుడ్లో నుంచి మాట్లాడినట్లుగా ఈ BOUI ప్రసన్న బాబు తన కాళ్లకు తానే బంధాలు వేసుకుంటూ ఎలా మాట్లాడాడో, ఎంత అజ్ఞానంగా మాట్లాడాడో, BOUI మహా అజ్ఞానాన్ని చూతము రారండి. ప్రియులారా, వారి ప్రసంగాన్ని వింటూ అసత్యాన్ని ఖండించుదాం. అంటే BOUI పైన మీకున్న కక్ష ఏంటి, పగేంటి అని ఎవరైనా అంటారేమో, అది కాదండి. అసత్యం ఖండించబడాలి, సత్యము స్థాపించబడాలి. కనుక మీ మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా నేను ఈ కార్యక్రమం ద్వారా మీకు కొంత సహాయం చేయ ఇష్టపడుతూ ఉన్నాను. కనుక సమయం పాడు చేయకుండా వారిని ఏమి దూషించే పనిలో మిగతా వాళ్ళగా లేకుండా సబ్జెక్ట్లో నేరుగా, ఎందుకంటే కొంతమంది BOUI వాళ్ళు ఇటువంటి కౌంటర్ వీడియోస్ని ఆధారం చేసుకుని ఊరికే దుమ్మెత్తి పోసేస్తూ తిడుతూ వీడియోలు చేయడం నేను చాలా చూశాను. అయితే మన వీడియోలు అలా ఉండవు. వాళ్ళు ఎన్ని తిట్టినా సరే సత్యాన్ని మాత్రం సబ్జెక్ట్లో ఉండి స్థాపించడానికి పూనుకుంటాం. కనుక సమయం ఆలస్యం చేయకుండా నేరుగా మనము ఈ గుడ్డులో నుంచి ప్రసన్న బాబు ఏం మాట్లాడాడో విందాము. రండి, చూద్దాము, రండి. మనందరికీ జన్మనిచ్చిన పరలోకమందున్న తండ్రి తండ్రి అని మనం ఆయన అంటున్నాము అంటే ఆయన మనకు జన్మనిచ్చాడు అని అర్థం. మనము పిల్లలం, ఆయన గర్భవాసము నుండి ఉద్భవించిన వాళ్ళం. ఓకే, మనము ఆయన పిల్లలమంట, ఆయన మన తండ్రి అంట. ఏదైతే యెహోవా విట్నెస్ వాళ్ళు చెప్తారో వాటినే ఈ BOUI వాళ్ళు చెప్తారనుకోండి. వారి ఆలోచనలన్నీ కూడా తండ్రి అయిన దేవుని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు తండ్రి అయిన దేవుడు సుప్రీం కదా, ఆయన పెద్దవాడు కదా, డైరెక్ట్గా ఆయనకే అప్లికేషన్లు వేసుకుంటే సరిపోద్ది అని. కానీ తండ్రి అయిన దేవుడు ఒక మాట చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మీ కొరకు నేను అప్పగించుచున్నాను, ఈయన మాట వినుడి అని తండ్రి అయిన దేవుడు కుమారుడిని ఇచ్చేశాడు మనకి. ఇక యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే ఆశీర్వాదం, యేసు నామములోనే విమోచన, యేసు నామములోనే విడుదల, యేసు నామములోనే తండ్రి యొద్దకు మనం చేరతాం. ఇది కాన్సెప్ట్. ఈ సంగతి పక్కన పెట్టేసి ఇంక 24 గంటలు కూడా తండ్రి 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 అని చెబుతూ ఓ పెద్ద అబద్ధాన్ని ఈ గుడ్డులోని ప్రసన్న బాబు చెప్తున్నాడు. ఏంటంట ఆ మాట? మనం ఆయన పిల్లలమంట. కాదని ఎవరన్నారు? 100%. ఆయన మన తండ్రి అంట. 100% ఆయన మన తండ్రే. అయితే మనం ఆయన గర్భవాసాన ఉద్భవించాము అన్న ఒక పెద్ద అబద్ధాన్ని చెప్తున్నాడు. ఆయన నుండి పుట్టాము అని వాళ్ళ నాన్న చెప్తాడు కదా. ఆయనలో నుంచి మనం ఉన్నాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ఉన్న మాటను ఆధారం చేసుకుని మనమందరం పుట్టడానికంటే ముందే తండ్రి అయిన దేవునిలో ఉన్నాము అని చెబుతారు. అయితే ఆ వచనం అక్కడ చెప్పట్లేదు. ఆయన జగత్ పునాది వేయబడడానికంటే ముందే తండ్రి అయిన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, క్రీస్తునందు మనల్ని ఏర్పరచుకున్నాడు. భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు తన ప్రణాళికల భాగంగా చెబుతున్న మాటలు అవి. అంతేగాని ఆయనలో నుంచి ఓడబెరికి బయట పెట్టాడని కాదు. సరే, అయితే గర్భవాసాన్ని నుండి ఉద్భవించిన వారం అన్నారు కదా. ఏ సేవకుడైనా నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దైవావేశముతో
నోరు నాలుక దయచేసి ఏ సేవకుడైనా అదుపులో పెట్టుకొని వాక్యములో ఉన్న మాటలనే దయచేసి కోట్ చేసి చెప్పండి. వాక్యంలో లేని మాటలు భావనలో ఉన్న వాటిని రూపకల్పన చేసి వాటిని ప్రజలకు చెప్పొద్దండి, తప్పుదారి పట్టించొద్దండి. మనందరము తండ్రి అయిన దేవుని గర్భవాసం నుంచి వచ్చామన్న వచనం ఎక్కడుంది? ఆ వచనం ఎక్కడే లేదు. గర్భవాసం నుంచి వచ్చామన్న మాటే లేదు. ఉదాహరణకు త్వరగా నేను బైబిల్లో ఉన్న సారాంశ వచనాలు కొన్నిటిని మా ముందు పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మనము దేవుని గర్భం నుంచి వచ్చామన్న మాట ఒక్క చోట కూడా లేదు. ఇది పెసన్న బాబు కల్పించి చెబుతున్న మాట. ఇది వరకే నేను వాళ్ళ తండ్రి గారి విషయంలో ఒక ఛాలెంజ్ విసిరాను. ఇప్పుడు దాకా ఒక్క నోరు పెగలలేదు. అంటే పిల్లకాయలు మాట్లాడలేదు, పెద్దకాయలు కూడా మాట్లాడలేదు. 10 లక్షల అనౌన్స్మెంట్ చేసి పరలోకంలో తండ్రి అయిన దేవుడు కోటాను కోట్ల దేవదూతల ముందు యేసు ప్రభుని కన్నాడు అని ఈ పిటి సుందర్రావు అన్నాడు కదా, ఆ మాటను ఛాలెంజ్ చేస్తూ నేను ఒక కౌంటర్ వీడియో చేశాను. ఇప్పుడు దాకా ఒక్క నోరు కూడా పెగలలేదు. అంటే అది అబద్ధమని తేలిపోయింది. ఇంచుమించు నెల దాటిపోయింది. ఇప్పుడు మరొక ఛాలెంజ్ ఏంటది? మనందరం కూడా తండ్రి అయిన దేవుని గర్భాన్నించి ఉద్భవించాము అన్న మాట ఎక్కడ ఉంది? వరుస క్రమంలో లేఖనాలు చూద్దాం. కీర్తనలు 22:9 గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా, నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివే అంటాడు భక్తుడు. ఏ గర్భం గురించి మాట్లాడుతున్నాడు? తన తల్లి గర్భం గురించి మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయం 10వ గర్భవాసి అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అంటాడు భక్తుడు. గర్భవాసి అంటే తల్లి గర్భం గురించి మాట్లాడుతున్నాడు. నా కన్న తల్లి నన్ను ఎప్పుడైతే గర్భం ధరించిందో అది మొదలుకొని నీవే నా దేవుడవు అంటున్నాడు. 71వ కీర్తన 6వ వచనంలో చూస్తే గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును అంటాడు భక్తుడు. తల్లి గర్భము నుంచి నన్ను నీవు ఉద్భవింపజేశావు అంటున్నాడు భక్తుడు. ఇప్పుడు తండ్రి గర్భాన్ని నుంచి మనం ఉద్భవింపజేయబడ్డామంటే ఈ మాటను ఆధారం చేసుకుని అది పెద్ద భూత్ అయిపోద్ది. మళ్ళీ చాలా ఇరుకుల్లో పడాల్సి వస్తుంది. అటువంటి మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. నోరు, అందుకే నేను ఇందాక చెప్పాను, నోటిని నాలుకని చాలా అదుపులో పెట్టుకుని దైవ సేవకుడు మాట్లాడాలి. కీర్తనలు 139:13 నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇక్కడ తల్లి గర్భం గురించే మాట్లాడుతున్నాడు. ప్రసంగి 5:15 వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చానో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్టుగానే దిగంబరిగానే మరలా పోవును. ఇక్కడ తల్లి గర్భం గురించే మాట్లాడుతున్నాడు. అంటే బైబిల్లో ఉన్న ప్రతి సందర్భాన్ని నేను మీ ముందు పెడుతున్నాను డైరెక్ట్గా. ఎక్కడ కూడా మనము తండ్రి అయిన దేవుని గర్భము నుంచి ఉద్భవించామన్న మాట లేదు. ఇది పెసన్న బాబు కోడిగుడ్డులో నుంచి చెబుతున్న అబద్ధ వాక్యము. యెషయా గ్రంథం 44:2 నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయు వాడనైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అంటే మొదట సృష్టించాడు, తర్వాత మాట్లాడుతానది. ఆ తర్వాత ప్రతి గర్భంలో ఉన్న శిశువును నిర్మించువాడు ఆయనే అని ఈ వచనం చెప్తా ఉంది. యెషయా గ్రంథం 44:22 చూసినట్లయితే గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. తల్లి గర్భంలో మనల్ని నిర్మించేవాడు ఆయనే, ఆయన గర్భంలోంచి తీయడం కాదు. యెషయా గ్రంథం 46:3 యాకోబు ఇంటి వారలారా, ఇజ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భము పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుంటున్నది మొదలుకొని గర్భంలోంచి పుట్టగానే తల్లి ఒడిలో కూర్చుంటున్నారు, మిమ్మల్ని గర్భములో రూపించింది నేనే అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 48:8 నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని
తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియను అంటున్నాడు. ఇక్కడ కూడా తల్లి గర్భములో పుట్టుక గురించే మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనం. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు, నేను గర్భమున పుట్టగానే నా తల్లి నన్ను ఒళ్ళో పెట్టుకుంది అని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏ గర్భం? తల్లి గర్భం. కీర్తన 55:5 వచనంలో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాపులని మనం చెప్పుకుంటాం. జన్మ పాపం ఆఫ్కోర్స్ BOUI వాళ్ళు జన్మ పాపాన్ని ఒప్పుకోరు అనుకోండి. అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది, నేను పాపములో పుట్టినవాడను. భక్తుడు చెప్తున్నాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను. కనుక లోకంలో ఉన్న మనమందరం కూడా పాపులుగానే ఎంచబడుతున్నాం. అందుగురించే పాపుల రక్షకుడిగా యేసు ప్రభు ఈ లోకంలో ఉద్భవించాడు. అది సంగతి. ప్రియులారా, ఒకవేళ తండ్రి నుంచే మనం ఉద్భవింపజేయబడితే, అంటే తండ్రిలో నుంచే ఒక భాగముగా మనం వెలువడితే, మనము తండ్రిలాగే పరిశుద్ధులుగా ఉంటాం, కానీ మనము పాపులం అయిపోము. తండ్రి యొక్క అంశం మనలో ఉంటుంది కదా, తండ్రి అంశం మనలో ఉంటుంది కనుక తండ్రిలో నుంచి తీయబడిన మనము పరిశుద్ధులుగానే ఉంటాం. పాపము మన దరి చేరదు, పాపము మన చెంత చేరదు. ఎందుకంటే మనము దేవుని అంశ అయి ఉంటాము అన్న సంగతి మనము ఒప్పుకోవాల్సి వస్తుంది. అయితే కేవలము దేవుడు తన ఆత్మను మనకు పంచలేదు, తన శరీరాన్ని మనకు పంచలేదు, తన జీవితాన్ని మనకు పంచలేదు, కానీ మనం బ్రతకడానికి జస్ట్ ఆయన ఊపిరి ఊదాడు. తన నోటి ఊపిరిని మాత్రం ముక్కులో ఊదాడు, స్వభావాన్ని ఊదలేదు. ఆయన స్వభావం మనకి రాలేదు. మనం న్యూట్రల్గా ఉన్నాము. ఏ స్వభావం కావాలంటే ఆ స్వభావం మనలోనికి వచ్చేస్తుంది. ఒకవేళ దైవ స్వభావమే మనలో ఉంటే, దేవుడు ఎలా పరిశుద్ధుడో మనం కూడా అలాగే పరిశుద్ధులమై ఉంటాము. పాప స్వభావం మనలోనికి రాదు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని అంటాడు దేవుడు. గర్భంలో నేను తయారు చేశానయ్యా, నీ తల్లి గర్భంలో, అంతకంటే ముందే నీ గురించి నాకు తెలుసు అంటే దాని అర్థం ఏంటంటే, నిన్ను ఎరిగితిని అంటే తన యొక్క భవిష్యత్తునంతా కూడా ఎరిగినవాడు, తన భవిష్యత్ కార్యాచరణ అంతా తెలిసినవాడు. నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, అందుకే ప్రతిష్ఠించాను నిన్ను, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. యాకోబుని ప్రేమించి యాషావుని ఎందుకు ద్వేషించాడు చెప్పండి? భవిష్యత్తు నెరిగిన దేవుడు గనుక. యాకోబు దేవునికి విధేయుడు అవుతాడు, యాకోబు దేవుణ్ణి ప్రేమిస్తాడు, యాకోబు దేవుని ఆజ్ఞలను గైకొంటాడు, దేవునికి భయపడతాడు. గనక యాకోబుని దేవుడు తల్లి గర్భంలో ఉండగానే ప్రేమించాడు, యాషావును ద్వేషించాడు. కారణం భవిష్యత్తు నెరిగిన దేవుడు గనక. ఇక్కడ ఇర్మియా విషయంలో కూడా అదే జరిగింది. గర్భములో నుంచి నువ్వు బయటపడక మునిపే, తల్లి గర్భంలో నుంచి నిన్ను నేను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అంటాడు. ఇన్ని వచనాల్లో తండ్రి అయిన దేవుని గర్భము నుంచి మనం ఉద్భవించామన్న మాట ఎక్కడుంది? ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని ముందు పెట్టి మాట్లాడాలి. ఆలోచనలో ఉన్నదాన్ని, సిద్ధాంతంగా పెట్టుకున్న దాన్ని ఏది పడితే అది నోటికొచ్చినట్లు మాట్లాడడం దైవదూషణ. దేవుని వాక్యంలో ఆ ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఇందులో ఒక మాట మనం తీయకూడదు, ఒక మాట కలపకూడదు. లేని ఎడల అందులో ఉన్న మొత్తం శాపం అంతా మన మీదకి దింపబడుతుందని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. కనుక ఈ మాట కొట్టివేయబడుతుంది. దేవుడి నుంచి మనం ఉద్భవించబడిన వారము కాము. ఇంకేం మాట్లాడాడో మహానుభావుడు చూద్దాం రండి. గుడ్డు మహారాజు మనం ఆయన సంతానం. బైబిల్ మనకి దేవునికి మధ్య ఉన్న బంధాన్ని గురించి లెక్కలేనన్ని సార్లు బైబిల్లో అక్షర రూపంలో రాయించాడండి. దేవునికి మనకి ఉన్న ఏంటి అనుబంధం? రక్తమాంసాల బంధం అయితే కాదు.
ఎందుకంటే దేవుడు రక్తమాంసములు కలిగిన వాడు కాడు, దేవుడు ఆత్మ గనుక అని రాయబడింది బైబిల్లో. దేవుడు ఎవరు? ఆత్మ. మరి దేవుడు ఆత్మ అయితే మనం ఎవరు? ఏమండి, మనుషులో? కాదు. దేహంలో ఆత్మ ఉంది గనుక నరులమయ్యాం. నరులు అంటే ఏదైనా తోటలో దేవుడు నేల మంటితో నరుని నిర్మించి అన్నాడు. దేవునికి మనకు అనుబంధం ఉన్నది, దేవునికి మనకు మధ్య సంబంధం ఉన్నది అని చెబుతూ మనమెవరము? ఆయన దేవుడైతే మనమెవరము? మనము మనుషులమా? కాదు అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు డైరెక్ట్గా. మనం మనుషులమా? కాదు అంటున్నాడు. ఈ గుడ్డు పెసన్న బాబు దేవుని వాక్య సారాంశాన్ని ఎరగడు. ఎక్కడ కూర్చుంటే అక్కడ దాని గురించే మాట్లాడుతూ ఉంటాడు. నేను ఒక మాట చెప్తాను. అంటే ఈ చెప్పబడిన ఈ చిన్న బిట్టులో రెండు విషయాలు దాగుని ఉన్నాయి. దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అనుబంధం ఏంటి, ఒకటి. రెండు, మనం మనుషులమా? కాదు అని తనే అంటున్నాడు. మనం నేల మట్టి నుంచి తీయబడ్డాం గనక నరులము అని అంటున్నాడు. ఆఫ్ కోర్స్ నేల మట్టి నుంచి తీయబడ్డాం గనక నరులము మాత్రము కాదు, మనము మనుష్యులము కూడా. మనస్సు కలిగిన వాళ్ళము గనక మనుష్యులము. మ్యాన్ అన్నాడు ఇంగ్లీష్లో. పర్యాయ పదం మనిషి అంటే. యేసు ప్రభు మనుష్య కుమారుడు అన్నాడు, నరుల కుమారుడు అనలేదు. మనుష్య కుమారుడు. మనము మనుష్యులము అవును, నరులము అవును. ఇవి రెండు కూడా సత్యం అంగీకరించాలి మనం. అంతేగాని ఇగో మనం మనుషులమా ప్రశ్న కాదు, నరులం అంటలేదు. మనము మనుషులము ప్లస్ నరులము. ఓకే. రెండవది, దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆయన మన కన్నాడు గనక ఆయన మనకు తండ్రి అని కాదు. ఎక్కడ కన్నాడు ఆయన మనల్ని? ఆయన కనినట్టుగా ఎక్కడుంది లేఖనాల్లో? నేడు నిన్ను నేను కనియున్నాను అన్న మాట అర్థం వేరే. మరొక ఎపిసోడ్లో నేను మాట్లాడతాను. మెట్టుకు దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని చూద్దాం. దేవుడు మన సృష్టికర్తే కానీ మనల్ని కన్నవాడు, లేక తన నుండి మనల్ని ఉద్భవింపజేసినవాడు, లేక తనలో నుండి మనల్ని తీసి బయటికి తీసి కలుగజేసింది కానే కాదు. ఇకపోతే సంబంధాల కాడికి వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో మనిషికి లేక మానవునికి దేవునికి పలు రకాలైన సంబంధాలు ఉన్నాయని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. లోకంలో ఉన్న అనేకమైన సంబంధాలని సాదృశ్య రూపంగా తీసుకొని ఈ రకంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని తండ్రి అయిన దేవుడు ఈ లోక సంబంధాలను ఎగ్జాంపుల్గా తీసుకుని ఉదాహరించిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు చూస్తారా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. ఆయనకు మనకు ఉన్న సంబంధం ఏంటో ఒకసారి చూద్దాం. నిన్ను సృష్టించినవాడు, సృష్టికర్త, నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. మళ్ళీ తర్వాత ఒకవేళ ఇది యేసుకు లేకపోతే యెహోవాకి ఇట్లాగా రకరకాల పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు కదా, యేసు వేరే యెహోవా వేరే అని. దానికి కూడా నేను జవాబు ఇస్తాను. అయితే మెట్టుకు ఇందులో ఉన్న భాగాన్ని మనం చూద్దాం. ఆయనకు మనకు ఉన్న బంధాల గురించి మాట్లాడుతూ బైబిల్ గ్రంథం నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఎట్లా సాధ్యం? తండ్రి భర్త ఎట్లాగైపోతాడు? ఆయన తండ్రి అవును, ఆయన భర్త కూడా అవును. ఫిజికల్ సంబంధాలు తగలెట్టేద్దండి. ఇది కేవలము ఈ ఎస్సెన్స్, అందులో ఉన్న ఆ మాధుర్యం మనకు అర్థం కాబడడానికి ఈ మాటలు చెప్పబడుతున్నాయి. యేసు ప్రభు అతి త్వరలో మనల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు, సంఘాన్ని పెండ్లి కుమారుడిగా. ఆయనకు మనం భార్య కాబోతున్నాం. ఏంటి ఇందులో అర్థం అంటే, భార్య భర్త సంబంధము విడదీయలేని సంబంధం. వారిద్దరూ ఏకమై ఉంటారు. ఇప్పుడు దేవుడు పైన, మనం కింద ఉన్నాం. కానీ అతి త్వరలో ఒక గొప్ప కార్యం జరుగుతుంది. ఆయనకు
సంఘానికి అనగా మనకు వివాహం జరుగుతుంది. ఈ వివాహంలో ఇద్దరు ఒకటైపోతాం, గాలి కూడా దూరనంత ఏకమైపోతాం అని దాని అర్థం. సమీపస్తులుగా మార్చబడతాం అని. ఇది ఆ రెండవ బంధం. చూడండి, ఇంకా నేను చెప్తాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ఆయన్ని స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చింది, ఆయన భార్య అన్నాడు. ఇక్కడ ఆయన భార్య, సృష్టికర్త యొక్క భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచేదమని చెప్పగా వింటిని అనే మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవునికి నరులకు లేక మనుష్యులకు ఉన్న బంధాల్లో మరొక బంధం ఏంటంటే దాస్యత్వం, దాసుడు. యేసుక్రీస్తు ఎవరికి ఇస్తున్నాడంట? తన పిల్లలకు ఇవ్వట్లేదు. తన పిల్లలకు ఇవ్వట్లేదు. ఆ ప్రత్యక్షత ఎవరికి ఇస్తున్నాడంటే తన దాసులకు ఇవ్వడానికి దేవుడు క్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని మనకి లేఖనాల్లో చూస్తున్నాం. దేవునికి మనకి యజమానుడు దాసుడు బంధం ఉంది, తండ్రి కుమారుడు బంధం ఉంది, భర్త భార్య బంధం ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన దాసులు చేస్తారంట. పిల్లలు చేస్తారా? అవును, పిల్లలు చేస్తారు. భార్య చేస్తుందా? అవును, భార్య చేస్తుంది. దాసులు సేవిస్తారా? అవును, దాసులు సేవిస్తారు. కొలస్సీ 4వ అధ్యాయం 1వ వచనం రివర్స్, యజమానులారా, పరలోకములో మీకు యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి అంటాడు. అంటే యజమానులారా, ఈ లోకంలో ఉన్న యజమానులను పిలిచి పరలోకంలో మనందరికీ ఒక యజమానుడు ఉన్నాడు అంటున్నాడు. అంటే మనం దాసులమని అర్థం. మీ దాసుల పట్ల మీరు అలా ఉండండి అని చెబుతూ ఇక్కడ పరలోకంలో ఉన్న దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. యజమానుడు, దాసుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం, దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరుగుడు గనక ఇక మిమ్మను దాసులు అని పిలవక స్నేహితులు అని పిలుచుచున్నాను అంటాడు. మరొక కోణంలో ఆయన మంచి స్నేహితుడు కనుక మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మన కాపరి, మనం గొర్రెలము. గొర్రెలమైన మనతో ఆయన స్నేహితుల్లాగా మెలుగుతాడంట. ఇది ఆయనకి మనకు మధ్యలో ఉన్న సంబంధం. స్నేహం గురించి కూడా మనం చాలా గొప్పగా చెప్తాం కదా. స్నేహంలో కూడా గొప్ప ఎసెన్స్ ఉంది. ఆ స్నేహ బంధం కూడా తండ్రి అయిన దేవునికి మనకి మధ్యలో ఉందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం చూడండి. పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లియు అనేను. యేసు ప్రభు కంట సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, తల్లి కూడా ఉందంట. ఎవరంట? ఆయన మాట విని తండ్రి చిత్తానుసారంగా చేయువాడే. అంటే ఇప్పుడు ఇంకొక బంధాన్ని చెప్తున్నాడు ఇక్కడ. చెప్పడం సహోదరికి సహోదరుడికి ఆయన అన్నగా, నా సహోదరుడు సహోదరి అంటే ఈ సహోదరి సహోదరుడు ఇద్దరికీ కూడా ఆయన అన్నగా ఉన్నాడు అని. అన్న ఎసెన్స్, అన్న టేస్ట్ కూడా లోకానికి పంచుతూ ఉన్నాడు. తల్లి, ఆయనకు సంఘం తల్లి అంట, సంఘముకు ఆయన తల్లి. తల్లిలాగా, తల్లి నిన్ను మరచినేమో కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. మనకు తల్లి ఎసెన్స్, ఆ తల్లి టేస్టును మనకు చూపిస్తున్నాడు. ప్లస్ తండ్రి మాటను వినేవాడు నాకు సహోదరుడు సహోదరి మాత్రమే కాదు, నా తల్లి కూడా అంటున్నాడు. అంటే ఆ టేస్ట్ కూడా ఇస్తూ ఉన్నాడు. అంటే కుమారుడిగా, మనకు కుమారుడిగా, కుమారుడు ఎంతో చక్కగా తల్లిదండ్రుల చేత ప్రేమించబడతాడు. తల్లిదండ్రులకి కుమారులకి ఉన్న ఆ అన్యోన్యత, ఆ బంధం ఎంతో గొప్పది. ఇప్పుడు తండ్రి కుమారుడు దీన్ని ఉల్టా కూడా చేస్తున్నాడు ఆయన. ఏమని? తల్లి కుమారుడు. ఈ టేస్ట్ను కూడా ఇస్తున్నాడు. ఇది ఈ లోకంలో ఉన్న బంధాల టేస్టులు అన్నిటిని కూడా ఆయన మిళితం చేసి
ఆ ప్రేమను మనకు పంచుతూ ఉన్నాడు. ఆ బంధంలో మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు. అది సంగతి. కేవలం ఆయన తండ్రి, ఆయన కడుపులో నుంచి మనం పుట్టాము, పేగు దేవదూతలు కట్ చేశారు, ఇలాంటి సోది సొల్లు కబుర్లు చెప్పకూడదు. అందుకే నేను ప్రసన్న బాబుని తీసుకెళ్ళి పగిలిన గుడ్డులో పెట్టాను. దీన్నే గుడ్డు సాహిత్యం అంటారు. ఓకే, చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై, ఆయన తండ్రి, భర్త, యజమానుడు, అన్న, తల్లి, కుమారుడు మాత్రం కాకుండా రాజు, రాజులకు రాజు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజు అంటే పరిపాలకుడు. ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రసన్నబాబు కేవలం దేవుణ్ణి తండ్రిగా మాత్రం చూపించడం కాకుండా ఆయన ఆరాధ్య దైవముగా, సర్వాధికారి అయిన దేవునిగా, మహోన్నతుడైన దేవునిగా, మహాదేవునిగా కూడా లోకానికి చూపించవలసిన అగత్యత ఉన్నది. మరీ దగ్గరగా కలిపేసుకోవడానికి ఆయన కడుపులో నుంచి నేను పుట్టాను, ఎవరో బొడ్డు కోసారన్నట్టుగా తండ్రి నుంచి మనందరం ఉద్భవింపజేయబడ్డామని చెప్పడం అది లేఖన విరుద్ధం, లేఖనంలో లేని సారాంశమని నిర్వద్వంగా ఈ మాటలన్నిటిని బట్టి నేను చెప్తున్నాను. ఇంకా ఏం చెప్పాడు చూద్దాం రండి. అంటే ఈరోజు మన మీద ఉందే ఈ దేహం, ఈ ఆకారం, రోజు అద్దంలో మనం చూసుకుంటాం. ఈ ఆకారాలను దేవుడు తయారు చేశాడు మట్టి నుండి. మన ఆది తండ్రి అయిన ఆదాముకు కూడా ఆయన నేలమంటి నుండి నరుని నిర్మించి ఆదాము నాసికారంధ్రములో మాత్రమే ఊదాడు సుమా. మరి పక్షులు, జంతువులు ఇవన్నీ ఎలా వచ్చాయండి? ఎవరు అంటే వచ్చాయండి? చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము కూడా దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును వాక్యం మూలముగా, ఆయన మూలముగా కలిగిన అంటున్నాడు. చూడండి, సమస్తమును కలిగి ఉన్నదేదియు యేసుక్రీస్తు వారు లేకుండా కలగలేదు. అంటే మృగాలు, పక్షులు, జలచరములు వీటన్నిటినీ కలిగించింది ఎవరు? కుమారుడా? వాక్యమై ఉన్న కుమారుడా? తండ్రి అయిన దేవుడా? యేసుక్రీస్తు వారు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అంటాడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో. అంటే భూమి మీద మనం చూస్తున్న వాటన్నిటిని, కంటికి కనిపిస్తున్నవన్నీ కూడా యేసుక్రీస్తు వారి వలన కలిగాయి, మర్చిపోకండి. అంటే వాటిని సృజించింది యేసుక్రీస్తు వారు. మరి మనల్ని దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా ఆయన పేరు. ఇది చాలా ఘోరమైన పెద్ద బ్లండర్, పెద్ద అబద్ధం. వాక్యము చదువుతూనే వాక్యములో లేని సంగతులు ఈ గుడ్డు వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం తీసుకుని, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయన మూలముగా సమస్తము కలిగెను, కలిగినదేది కూడా ఆయన లేకుండా కలగలేదు అని చెబుతూనే మృగాలు అంటే కోతులు, కుక్కలు, పందులు వీటిలన్నిటిని కూడా యేసు ప్రభు చేశాడు. మనల్ని అంటే మనుషుల్ని యెహోవా చేశాడు, దేవుడు చేశాడు అంటున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, అంటే మరి యేసు ప్రభు ఎవరు? అక్కడే వ్రాయబడింది. అంటే తన కాళ్ళకు తానే ఎలా బంధం వేసుకున్నాడు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే 1వ వచనంలోనే చక్కగా అద్భుతమైన మాట రాయబడింది. వాక్యమయ్యున్న దేవుడు సమస్తమును కలుగు చేశాడు. సమస్తము అంటే అక్కడ మనుషులు రారా? మనుషులు వేరేనా? ఈ వచనం ఎక్కడైనా ఇంకొక చోట ఉందా? లేదు కదా.
కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు అని స్పష్టంగా అక్కడ రాయబడింది. మళ్ళీ హెబ్రీ పత్రిక కూడా తీసుకున్నాడు. సమస్తమును వాక్యం వలన నిర్మాణమైనవి. సమస్తములో మనిషి లేడా? మనిషి వేరేనా? మనిషిని దేవుడు అంటున్నాడు. ఎంత పెద్ద బ్లండర్ అంటే, అందుకే వికేఆర్ గారు అన్నారు, ఇతను ఎల్కేజీ స్టూడెంట్ కంటే చాలా దారుణంగా మాట్లాడుతున్నాడని. నేను అంటున్నాను, ఇతను గుడ్డులో ఉండి, పగిలిపోయిన గుడ్డులో నుంచి మాట్లాడడానికి కూడా చేతగాని విధంగా మాట్లాడుతున్నాడు. ఒకసారి ప్రియులారా, ఆది కాండం సృష్టి క్రమాన్ని ఒకసారి మనం చూసుకుంటూ వద్దాం. ఈ అబద్ధాన్ని ఖచ్చితంగా మనం కూకటి వేళ్ళతో సహా పెరికి బయట పారవేయాలి. ఎందుకనగా ఇతను సృష్టి క్రమాన్ని 2 ముక్కలుగా డివైడ్ చేస్తున్నాడు. ఈ మనిషిని గాక అంతటినీ కూడా యేసు ప్రభు సృష్టిస్తూ ఉన్నాడు. అంటే ఈయన దేవుడు కాదు ఆయన దృష్టిలో. మనిషిని మాత్రము యెహోవా దేవుడు సృష్టిస్తున్నాడు. అంటే ఇప్పుడు వచనాలు వీగిపోతాయి కదా, ఆయన ద్వారా సమస్తం కలిగింది అన్న మాట వీగిపోతుంది కదా. సమస్తము అంటే ఏంటి? నరుడు తప్ప, మనిషి తప్ప అని ఎక్కడైనా ఒక్కటంటే ఒక్క వచనం ఉందా? అసలు సృష్టి క్రమములో తండ్రి అయిన దేవుని పాత్ర లేదు, పరిశుద్ధాత్మ దేవుని పాత్ర లేదు. వారు యేసుక్రీస్తుల వారు సృష్టిస్తూ ఉండగా, నిర్మాణం చేస్తూ ఉండగా చూస్తున్నవారు మాత్రమే, లేక సమ్మతి తెలియజేస్తున్నవారు మాత్రమే. కానీ ఈ ఇరువురు అనగా తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సృష్టిని చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో ఒక్క వచనం కూడా ఆధారం లేదు. కొలస్సీ పత్రికలో మనం చూసినా, ఆది కాండంలో చూసినా, యోహాను సువార్తలో చూసినా, హెబ్రీ పత్రికలో చూసినా, ఈ అన్ని స్థలాల్లో కూడా వాక్యము వలన, క్రీస్తు వలన, యేసు వలన సృష్టి జరిగింది అనగా సృష్టికర్త అయిన వాడు యేసు ప్రభుల వారే అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ వ్యక్తి ఈ రెండిటిని విభాగిస్తూ ఉన్నాడు. మిగతాదంతా కూడా యేసు ప్రభు చేసినట్లుగా మనిషిని మాత్రము తయారు చేసిందేమో తండ్రి అయిన దేవుడు అని. BOEO వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ రాత్రికి ఈ ప్రసంగం విన్న తర్వాత బైబిల్ ముందేసుకొని కుస్తీ పట్టండి అందరూ కూడా. ప్రసన్న బాబుకు అనుకూలంగా ఏదైనా వచనం దొరుకుతుందేమో వెంటనే వీడియో చేయండి, నాకు పంపండి, లేక నాకు ఫోన్ చేయండి, నన్ను ఒప్పింపజేయండి. చాలా ఘోరమైన అబద్ధాన్ని ఈ గుడ్డు ప్రసన్న బాబు చెప్తూ ప్రసన్న బాబుని వెంటాడుతున్నా లేక ప్రసన్న బాబును అనుసరిస్తున్న ఈ గుడ్డి విశ్వాసులందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒకసారి మనం ఆది కాండానికి వద్దాం. సృష్టి క్రమాన్ని ఒకసారి చూద్దాం మనం. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు అని రాయబడింది. భూమి ఆకాశములను సృజించెను. హెబ్రీలో కూడా నేను ఆ పదాన్ని పెడుతున్నాను. అక్కడ ఎలోహిం అని ఉంది. గాడ్, దేవుడు అన్న చోట ఎలోహిం. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అనే మాట మనకు కనబడుతుంది. దేవుడు. ఇప్పుడు ప్రసన్న బాబు మాట ప్రకారంగా ఈ దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా? ఇప్పుడు తానే చెప్పేశాడు ఇందాక, మిగతా అన్నిటిని, కుక్కల్ని, పందుల్ని, మిగతా అన్నిటిని, గాడిదల్ని, భూమిని, ఆకాశాన్ని, మిగతా వాటన్నిటినీ కూడా యేసు ప్రభు చేశాడని చెప్పాడు. మనిషిని మాత్రం తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు చేశాడు. ఇక్కడ వ్రాయబడింది ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎవరి దేవుడు? వాక్యం అనే దేవుడు,
యోహాను సువార్త 1వ అధ్యాయంలో వ్రాయబడిన 1వ వచనంలో వ్రాయబడిన ఆ వాక్యం అనే దేవుడు భూమి ఆకాశములను సృజించెను. క్లియర్. ఏమండి, పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. అంటే దేవుడు భూమి ఆకాశములు అనగా యేసు ప్రభులు వారు భూమి ఆకాశాలను సృజించేసిన కొంతకాలానికి చక్కగా నిర్మాణమైన భూమి ఆకాశములు నిరాకారంగాను శూన్యంగాను అయిపోయినాయి అంట. కారణం మనందరికీ తెలుసు. పడద్రోయబడిన సాతాను ఈ భూమి పైనకి చేరడం ద్వారా ఆ భూమి నిరాకారంగాను శూన్యంగాను చీకటి కమ్మబడింది. అందుగురించే పరిశుద్ధాత్మ దేవుడు జరిగిన సృష్టి క్రమములో ఆ జరిగిన సమస్యను బట్టి లేక సాతాను యొక్క ఆ పాడు క్రియను బట్టి ఆయన జలములపై అల్లాడుచుండెను. ఆయన సృష్టి క్రమంలో కేవలం బాధపడుతూ దాన్ని చూస్తూ ఉన్నాడు తప్పించి ఆయన సృష్టి కర్తగా మనకు ఎక్కడ కూడా లేఖన వచనాల్లో కనబడడు. ఇప్పుడు 2వ వచనం కాడికి వచ్చేద్దాం. 3వ వచనం కాడికి వద్దాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా. దేవుడు అంటే ఎవరు? ఎలోహిం. దేవుడు వెలుగు కమ్మని పలకగా, వాక్యం అనే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగాయేను. 11వ వచనం చూద్దాం. దేవుడు ఎలోహిం, వాక్యం అనే దేవుడు. పెసనబాబు చెప్పినట్టు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించునుగా కాని పలకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఇక్కడ వీటన్నిటినీ చేసినట్టుగా చూస్తున్నాం. దేవుడు నోట్ చేసుకోండి, ఎలోహిం. 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్టు ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగునుగాక, అవి సూచనలు కాలములు దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక అని పలకగా అలాగయ్యను. అంటే మనిషిని తప్ప మిగతావన్నీ యేసుప్రభు చేశాడు అన్నాడు కదా. ఇక్కడ దేవుడు అంటే వాక్యమై ఉన్న యేసుప్రభు. అట్లాగే కిందకు వస్తే 20వ వచనం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అని, పక్షులు భూమిపై ఆకాశ విశాలములో ఎగురునుగాక అని పలికెను. అట్లాగే అయింది. గుడ్. దేవుడు అది మంచిదని చూచెను. ఇప్పుడు 24వ వచనం. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయన 6వ దినమున దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికెను. ఇక్కడ దేవుడు ఎలోహిం చేయుదుము అన్న మాట మనకు కనబడుతుంది ప్లూరల్లో. ఇక్కడ దేవుడే కానీ ఈ 26వ వచనంలో చేయుదము అని ఆలోచించుకుంటున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు కూడా ఆలోచన గురించి రాయబడింది. ఇక్కడ త్రిత్వము మనకు బయలుపరచబడుతూ ఉంది. ఇప్పుడు 27వ వచనం కాడికి వద్దాం. ఇక్కడ ప్రారంభంలో దేవుడు అని రాయబడింది. ఇక్కడ ఎక్కడుంది తండ్రి అయిన దేవుడని? ఎక్కడుంది తండ్రి అయిన దేవుడు మనిషిని చేశాడని? పైన చెప్పబడినట్లుగానే దేవుడు 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 అని అన్నిటిని కూడా దేవుడు చేస్తూ సృజిస్తూ వస్తూ 27వ వచనంకి వచ్చేసరికి అదే దేవుడు, అదే ఎలోహిం తన స్వరూపమందు నరిని సృజించెను అన్నాడు. పైన వీటన్నిటినీ సృజించిన అదే దేవుడు, చొక్కా లేదు, కామా లేదు, పులి స్టాప్ లేదు, తోక లేదు, ఏమీ లేదు. పైన దేవుడు అని చెప్పబడిన ఎలోహిం అని చెప్పబడిన అదే పదము 27వ వచనంలో కూడా దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను. క్రియేటెడ్, గాడ్ క్రియేటెడ్ మ్యాన్. దేవుడు తన స్వరూపమందు దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. తన స్వరూపము అంటే దేవుని స్వరూపము అని అర్థం. అంటే యేసు ప్రభు తాను ఎలా ఉన్నాడో అలాగే నరుణ్ణి సృజించాడు. తను ఎలా ఉంటాడు? ఇన్విజిబుల్ గాడ్ అని మనం చెప్పుకుంటాం చూడండి. ఉంటాడు కానీ కనబడ్డా ఆయన.
ఆత్మరూపి అంటారు దాన్నే. దేవుడు మొట్టమొదటిగా మనిషిని ఆత్మరూపిగా సృష్టించాడు. తన పోలికలో తన రూపంలో చేశాడు. ఆయనకు చెయ్యి ఉంటుంది, కాలు ఉంటుంది. కొంతమంది ఆయనకు అవేమీ ఉండవు, ఆత్మయ్య ఉన్నాడు, గాల్లో ఉంటాడని చెప్తారు. కానీ ప్రకటన గ్రంథంలో సింహాసనం పైన కూర్చున్న తండ్రి కుడి చేతిలో ఒక పుస్తకం ఉంది అని చెప్తాడు. ఆయన ఆత్మస్వరూపుడైతే ఆయనకి ఏ స్వరూపము లేనట్లయితే, ఈ విషయం నాకు చెప్పండి, కుడి చెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? సింహాసనం పైన ఆయన ఎట్లా కూర్చోగలుగుతాడు చెప్పాలి. అంటే తండ్రి అయిన దేవునికి ఒక స్వరూపం ఉంది. ఆయనకు కుడి చెయ్యి ఉంది, ఎడం చెయ్యి ఉంది, కాళ్ళున్నాయి, చేతులున్నాయి, ఉదరం ఉంది, ఆయనకు తల ఉంది, కళ్ళున్నాయి, ముక్కుంది. ఈ ప్రకారంగానే మనిషిని దేవుడు సృష్టించెను అని 27వ వచనంలో చూస్తున్నాం. కానీ ఆయన దేవుడు ఇన్విజిబుల్. మీకు అర్థం కావడానికి ఒక మాట నేను చెప్తాను. దేవుని స్వరూపం ఏంటి అనేది అర్థం కావడానికి నేను చెప్తాను. యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుత్థానుడిగా శిష్యులకు దర్శనమిచ్చాడు. ఆయనకు కాళ్ళున్నాయి, చేతులున్నాయి. ఇదిగో తోమా, నా చేతులు చూడు, వేలు పెట్టి చూడు అంటాడు. నా ప్రక్కల వేలు పెట్టి నేనే ఆయనను తెలుసుకో అంటాడు తోమాతో. అంటే ఆయనకు శరీరం ఉంది, బట్ తలుపు వేసి ఉండి గొళ్ళెము పెట్టి ఉండగానే తలుపులో నుంచి అట్లాగే వచ్చేసాడు. అది దేవుని స్వరూపం. అంటే దేవుని స్వరూపము లేకపోవడం ఆత్మరూపి అంటే అర్థం ఏంటంటే ఆయనకు అసలు ఏమీ లేదని కాదు అర్థం. ఆయనకు అన్ని, మనం ఎలాగున్నామో ఆయన అలాగే ఉన్నాడు. మన పోలిక ఆయన పోలిక ఒకటే. బట్ ఆయనకి మనకున్న వ్యత్యాసం ఏంటంటే ఆయన తేజోమయుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఇన్విజిబుల్ గాడ్. ఎందులో నుంచైనా సరే వెళ్ళిపోతాడు, ఆయన అడ్డుకునేది ఏదీ లేదు. ఇంకా చాలా అద్భుతమైన లక్షణాలన్నీ కలిగిన వాడు. అది దేవుడు అంటే. డైరెక్ట్గా తను ఎలాగున్నాడో అలాగే మనిషిని దేవుడు తయారు చేశాడు. ఆదామును తయారు చేశాడు. అక్కడ మనం లేఖనాల్లో స్పష్టంగా ఆ మాటను మనం చూస్తాం. ప్రియులారా, నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వాడిని సృజించాను. ఎలా సృజించానంటే స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించాను. ఆ సృష్టిలోనే దేవుడు స్త్రీని పురుషుని రెండిట్లను కూడా పెట్టేసి సృష్టించేశాడు. బట్ ఈ సృష్టించబడిన లేక ఏమని రాయబడిందో ఒకసారి మనం ఇంగ్లీష్ బైబిల్లో చూద్దాం. సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ సొంత ఇమేజ్. మ్యాన్ అని రాయబడింది అక్కడ. మ్యాన్ మీరు పక్కన చూసినట్లయితే ఆడామ్ అని కనబడుతుంది. అంటే ఆదాం అంటే అర్థం ఏమనుకుంటున్నారు? మనిషి అని. ఈయన మనం మనిషి కాదు అంటున్నాడు. ఇందాక మనిషి కాదు, మనం నరులం అంటున్నాడు. నరుడు ఎప్పుడయ్యాడో నేను చూపిస్తాను. ముందు దేవుడు మనిషిని సృష్టించాడు, మ్యాన్ ఆడాంని సృష్టించాడు. క్రియేటెడ్ అంటే అక్కడ మరి హెబ్రీ పదాన్ని చూడొచ్చు, బారో, BORO, బారో, క్రియేటెడ్. ఈ పదం ఎక్కడెక్కడ కూడా మనకు కనబడుతుందో కూడా చూద్దాం. క్రియేటెడ్ అన్న పదం కేవలము ఆదికాండంలో 3 చోట్ల మాత్రమే వాడాడు సృష్టిలో భాగముగా. చూడండి, మొదటిగా ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ బోరో. ఇక్కడ చూడండి మీరు, బోరో ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అన్నమాట. తర్వాత 21వ వచనంలో కూడా మనం చూడగలుగుతాం. సో గాడ్ క్రియేటెడ్ ద గ్రేట్ సీ క్రియేచర్స్ అంటాడు. అంటే సముద్రములో ఉన్న వాటన్నిటినీ కూడా దేవుడు సృజించెను అన్నమాట మనకి 21వ వచనంలో కనబడుతుంది. మొదటి వచనంలో, మళ్ళీ 21వ వచనంలో అక్కడ కూడా బోరో అనే పదాన్ని ఉపయోగించాడు. ఇక పోతే డైరెక్ట్గా 27వ వచనం. సో గాడ్ క్రియేటెడ్ బోరో మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్, ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ he created him, male and female he created them అన్న మాట మనకు స్పష్టంగా కనబడుతుంది.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. సృష్టించడం అంటే అర్థం ఏంటో తెలుసా? నిర్మాణం వేరు, సృష్టి వేరు. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే అక్కడ లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచువాడైన దేవుడు అని రాయబడింది. లేని వాటిని ఉన్నట్టుగా, ఉనికిలో లేని వాటిని ఉన్నట్టుగా పిలిచువాడు. అప్పుడు దాకా అది లేదు, కలుగుగాకంటే కలుగుతుంది. ప్రియులారా, మనిషిని దేవుడు తన ఇమేజ్లో, తన పోలికలో, తన స్వరూపంలో సృష్టించాడు. ముందుగా కలుగుగాక అంటే మనిషి కలిగిపోయాడు. ఎలా కలిగాడంటే తను ఎలాగున్నాడో అలాగే కలిగాడు. ఇప్పుడు ఈ మనిషి పునరుత్థాన శక్తితో ఉన్న యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. ఈయన ఎలా తేజోమయుడుగా ఉన్నాడో అలాగే ఉంటాడు. ఆయన స్వరూప లక్షణాలన్నీ కూడా పుణికి పుచ్చుకుని కలుగజేయబడిన వాడుగా ఆయన ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. ఏం జరిగిందో తెలుసా? 6వ దినమున మనిషిని దేవుడు సృష్టించిన తరువాత ఆత్మ పోలికలో 7వ దినాన ఆయన చేసిన వాటన్నిటిని బట్టి కూడా ఆయన విశ్రాంతి పొందాడు అని 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, ఇక 2వ అధ్యాయంలో 5వ వచనంలో అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టు మొలవలేదు, ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. మనిషి ఉన్నాడు కానీ నరుడు లేడు. మనిషి ఆల్రెడీ సృష్టించబడ్డాడు కానీ నరుడు ఇంకా రాలేదు. బాగా జాగ్రత్తగా వినండి. అయితే 6వ వచనంలో ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను, దేవుడైన యెహోవా నేల మంటితో కలుగజేయబడినదేది ఆయన లేకుండా కలగలేదు. దేవుడైన యెహోవా, వాక్యమై ఉన్న యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. అంతకుముందు ఆత్మగా ఉన్నాడు, ఇప్పుడు జీవించే ఆత్మ అయ్యాడు. జీవించే అంటే శరీరములో జీవించే ఆత్మ అయ్యాడు. అంతకుముందే ఆత్మ సృష్టించబడింది 1వ అధ్యాయము 27వ వచనంలో. ఇప్పుడు ఈ ఆత్మ కదలిక కలిగిన ఆత్మగా లేక మట్టి శరీరములో కదలిక కలిగిన ఆత్మగా జీవించు ఆత్మ ఆయను. ఎలాగనగా యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయెను. మరియు 16వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే 17వ వచనం, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మాత్రం నువ్వు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. నరునితో దేవుడైన యెహోవా మాట్లాడుతూ 16వ వచనంలో నిరభ్యంతరంగా తినొచ్చు అని ఈ నరులతో చెబుతూ ఉన్నాడు. వాళ్ళు విన్నారు. బాగా నోట్ చేసుకోండి సంగతి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఉన్న తండ్రి అయిన దేవుడు ఆయన మాత్రమే వశించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడు ఆయన్ని చూడలేదు, చూడనేరడు. ఇక్కడ దేవుడైన యెహోవా ఆదాము దగ్గరకు చల్లపోట్లు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడంట. మరి ఆదాము ఆ యెహోవాని చూస్తే ఇక్కడ రాయబడిన మాట వీగిపోతుంది. అంత మాత్రం కాదు, యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం కూడా ఒకసారి చూద్దాం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి. ఏ కాలమంది అయినను తండ్రి అయిన దేవుని స్వరం ఎవ్వడూ వినలేదంట. ఏ కాలములో కూడా వినలేదంట. ఆదాము కాలంలో వినలేదు, దావీదు కాలంలో వినలేదు, అబ్రాహాము కాలంలో వినలేదు. ఏ కాలములో కూడా ఎవడును తండ్రి అయిన దేవుని స్వరూపం చూడలేదు, వినలేదు. కానీ ఇప్పుడు మనం చదివాం ఆది కాండం
2వ అధ్యాయం 16వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరముగా తినవచ్చును అన్నాడు. అవునా ప్రభువా, తినవచ్చునా? విన్నారు. నరులు ఆ మాటను విన్నారు. ఇంకో మాట కూడా చెప్తున్నాడు, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నువ్వు వాటిని తినదన్న నిశ్చయముగా చచ్చెదవని నరునితో చెప్పెను, నరునికి ఆజ్ఞాపించెను. దేవునికి మహిమ కలుగును గాక. నరుడు విన్నాడు ఈ మాట. కనుక తండ్రి అయిన దేవుడు ఈ నరునితో మాట్లాడలేదు, ఈ నరుని నిర్మించలేదు, ఈ నరుని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఓదలేదు. అయితే వాక్యమయ్యున్న దేవుడే, సమస్తమును సృష్టించిన దేవుడే మనిషిని కూడా సృజించి నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఓదాడు. అది వాక్య సత్యం. బైబిల్ గ్రంథం చెబుతున్న సత్యం ఇది. ఇంకా మీకు మీ తల తిరిగిపోయే, BOUI తల తిరిగిపోయే ఇంకొక ఎపిసోడ్ దీని తర్వాత నేను చేస్తాను. చాలా అద్భుతమైన సత్యాలు దాంట్లో వెల్లడిపరచబడతాయి. మెట్టుకు ప్రియులారా, ఇక్కడ సమస్త సృష్టిని చేసిన వాడు వాక్యమై ఉన్న దేవుడే అని మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. అయితే ఈ గుడ్డు పెసన్నబాబు వాక్యాన్ని వక్రంగా తిప్పుతూ కూడా కాదు, కొంతమంది తిప్పే మహానుభావులు ఉంటారు, వక్రంగా తిప్పేవాళ్ళు. ఇతను అసలు లేని మాట, నువ్వేమో కోళ్ళు కుక్కలన్నిటిని నువ్వు చెయ్యి, మనుషులు మాత్రం నేను చేస్తాను అన్నాడంట. తండ్రి అయిన దేవుడు చేశాడు అని ఎంత భయంకరమైన అబద్ధం చెప్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? కలుగజేయబడినదేది ఆయన లేకుండా కలగలేదు అన్న మాట గాలికి ఎగిరిపోతుంది. ఎంత దారుణంగా దేవుని వాక్యాన్ని ఈ మహానుభావులు దూషిస్తున్నారో మనం అందరం తెలుసుకుని ఈ BOUI అనే ఈ భయంకరమైన అబద్ధ బోధల నుంచి మనందరం కూడా దూరంగా పారిపోవాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఇంకా ఏమన్నాడు చూద్దాం రండి. కనుక యేసుక్రీస్తు వల్ల సృజింపబడిన పక్షులు, జంతువులు, జలచరములకి తండ్రి అయిన దేవుని వల్ల సృజింపబడిన, కనబడిన మనకి తేడా లేదా? ఆ తేడా ఏంటో మనం మనుషులకి, జీవులకి ఉన్న తేడా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు మనిషి తనకున్న మేధస్సును బట్టి ఏమండి శాస్త్ర రూపంలో ఎన్నిటినో కనుగొన్నాడు మనిషి. కోట్ల సంవత్సరాల నుంచి కోతులు ఉన్నాయి. కోట్ల సంవత్సరాల నుంచి కోతులు ఉన్నాయా? ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నాయవి మనలాగా? బిల్డింగ్ లేదండి. మళ్ళీ విమానాలు తయారు చేసుకున్నాయవి లేదు. ఏ జీవి? మరి మిగతా ఏ జీవరాశికి లేని జ్ఞానం మనిషికి ఎందుకుంది అంటే మనిషి వాటితో సమానుడు కాడు. మనిషికున్న ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? మనిషి దేవుని నుండి వచ్చినవాడు, దేవుని నుండి ఉద్భవించినవాడు. ఇక్కడ ఈ అబద్ధం చెప్పడంతో పాటు యేసు ప్రభుల వారిని ఎంత భయంకరంగా తృణీకరిస్తున్నాడో ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. కోతులు ఎప్పుడైనా సరే ఇల్లు కట్టినాయండి మనకులాగా? కోతులు ఎప్పుడైనా శాస్త్రవేత్తలాగా వాటిని వీటిని కనిపెట్టినాయండి? ఈ కోతులను ఎవరు చేశారు? యేసు ప్రభు చేశాడు. ఈ పనికిరాని కోతులను ఎవరు చేశారు? యేసు ప్రభు చేశాడు. మనకి కోతులకి వ్యత్యాసం ఉంది. ఎందుకంటే మనము తండ్రి అయిన దేవుడి నుంచి ఉద్భవించాము. తండ్రి అయిన దేవుడు గర్భము నుంచి మనందరం ఉద్భవించాము గనుక మనలో ఇంత గొప్పతనం ఉంది. యేసు ప్రభు కోతులు చేశాడు కనుక ఆ కోతులకి ఏమీ లేదు. అంటే యేసు ప్రభు సృష్టి పనికి మాలింది. తండ్రి అయిన దేవుడు అని తనకు తెలియకుండానే ఒక పెద్ద మిస్టేక్ ఈ పెసన్నబాబు, గుడ్డు పెసన్నబాబు చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంత దారుణంగా తనకు తెలియకుండా. అందు గురించే BKR కొంతవరకు బాగానే చెప్పాడు, ఇతను LKGకి కూడా పనికిరాడని. నేను దాన్ని కొనసాగిస్తూ ఇతను గుడ్డుకు కూడా పనికిరాడు. గుడ్డు కూడా అంత దారుణంగా మాట్లాడదు. గుడ్డులోని పిల్ల కూడా ఇంత దారుణంగా మాట్లాడదు. నేను ఒక అద్భుతమైన వచనం నేను మీకు చూపించనా? జరగబోయే ప్రవచనం, జరగబోయే సంగతి
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వధింపబడిన గొర్రెపిల్ల అంటే యేసు ప్రభులు వారు. ఆయన జ్ఞానము బలము శక్తి ఐశ్వర్యం ఘనత మహిమ స్తోత్రం పొందనర్హుడని చెబుతూ కింద రాయబడింది చూడండి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి స్పృష్టము, అంటే గుడ్డు కూడా ఉంటుంది ఇందులో, గుడ్డు, ప్రతి స్పృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని యేసు ప్రభు గొర్రె పిల్లకులను స్తోత్రము ఘనత మహిమ ప్రభావము యుగయుగములు కలుగును గాక అని చెప్పుట యోహాను భక్తుడు వింటే, ఈ గుడ్డులో ఉన్న పెసనబాబు అంటున్నాడు ఇప్పుడు, అప్పుడు కాదు, అప్పుడు గుడ్డులు కూడా యేసు ప్రభును కొనియాడుతూ ఉంటాయి, ఘనంగా కొనియాడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ గుడ్డు ఏమని చెప్తా ఉందంటే, ఈ పనికిరాని కోతుల్ని, అంటే ఏమైనా ఇల్లు కడతాయా అంటున్నాడు కదా, ఇల్లు కట్టని ఈ కోతుల్ని యేసుప్రభు చేశాడు, ఇల్లు కట్టే విమానాలు నడిపే మనల్ని ఏమో తండ్రి అని దేవుడు చేశాడు అని చెప్తున్నాడు. ఎంత అజ్ఞానమో చూశారు. అందుకే నేను అన్నాను BOUI మహా అజ్ఞానాన్ని చూతము రారండి అని నేను మీకు పిలుపునిచ్చింది. అందుకే చూసారా ఎంత భయంకరమైన అజ్ఞానమో. ఇంకా చూద్దాం రండి మహానుభావుడు ఇంకా ఏమన్నాడో. మన పుట్టుక దేవునిలో నుంచి జరిగింది. మన బీజం అంటాడు దాన్ని, మన ప్రారంభం అంటాడు. చూడండి ఎక్కడి నుంచి వచ్చాం అనుకున్నారు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇంతకుముందే నేను చెప్పాను, BOUI వాళ్ళకి ఎవరికి కూడా పెద్దలకి వాక్యం తెలియదు, పిల్లకాయలకి తెలుసు. మళ్ళీ పెద్దలకి వాక్యం తెలియదు. మొదటి పేతురు గ్యాప్ ఎందుకు, పక్కనోడు ఎవడో అందించాలి. 1వ అధ్యాయం ఆ గ్యాప్ కింద ఎవడో అందించాలి. వీళ్ళకు వాక్యము లేఖనాలు ఎక్కడ ఏమేమి ఉన్నాయో తెలియదు. ఊరికే వచ్చి కూర్చుంటారా, పక్కన పిల్లకాయలు చదువుతూ ఉంటే ఊరికే చదివి నోటికొచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అది సంగతి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22, మీరు 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 క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. పుట్టిన వాళ్ళం మనమంతా. అంటే మనలో ఉన్న బీజం దేవునిలో నుంచి వచ్చిన బీజం. ఎవరు మీలో ఉన్న బీజం ఏంటనుకున్నారు? బీజము అంటే మూలం. ఎవరు మీలో ఉన్న బీజం ఏంటనుకున్నారు? బీజము అంటే మూలం, ఆత్మ, శక్తి. జంతువుల్లో కూడా ఉంది ఆత్మ, కానీ మీకున్న తెలివితేటలు వాటికి లేవు. వాటిలో కూడా ఆత్మ ఉంది, వాటిలో కూడా జీవం ఉంది, వాటిలో కూడా ప్రాణం ఉంది. కానీ అవి యేసుక్రీస్తు వలన కలిగాయి. ఎందుకు? మనకి సేవ చేయడానికి. మరి మనం ఎందుకు పుట్టాం? దేవుని కోసం. మనలో ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, మనము ఆయన వారసులం, మనము ఆయన సంతానం, మనము ఆయన గర్భము నుంచి ఉద్భవించిన వారం. చూడండి మరొకసారి, మనము దేవుడి నుంచి ఉద్భవించాము, ఆయన గర్భవాసములో నుంచి వచ్చామని చెప్పడానికి తన కాళ్లకు తానే మళ్ళా బంధం వేసుకుంటున్నాడు. పేతురు రాసిన ఆ వచనాన్ని ఎత్తుకొని ఈ బీజం అని మాట్లాడుతూ, ఈ బీజం ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యం ఏం చెప్పింది? దేవుని వాక్యము వలన అని రాయబడింది అక్కడ. వాక్యము అంటే దేవుని వాక్యం అంటే యేసు ప్రభు వల్ల వచ్చింది ఈ బీజం. క్లియర్గా స్పష్టంగా అక్కడ లేఖనాల్లో వ్రాయబడి ఉంటే మళ్ళా తీసుకెళ్ళి దాన్ని ఇదిగో ఇట్లన్నిటిని, ఈ పక్షుల్ని జంతువుల్ని ఇట్లన్నిటిని ఎవరు చేశారు? యేసు ప్రభు చేశాడు. వాటిల్లో కూడా ఆత్మ ఉంది, కానీ మనకులాగా కాదు. అయితే మనం బీజం. ఏ బీజం? మూలం అని చెప్తూ
అక్కడున్న వాక్యాన్ని విస్మరించి లేక పక్కన పెట్టేసి మనం తండ్రి అయిన దేవుని గర్భవాసమున ఉద్భవించాము అని చెప్తున్నాడు. కాదు కాదు కాదు, అక్కడ పేతురులో వ్రాయబడిన మాట దేవుని వాక్యము వలన, అంటే క్రీస్తు వలన, యేసు వలన సృష్టి. చెప్పాలంటే అంత సృష్టి అంతా కూడా యేసు వల్లనే జరిగింది. యేసు లేకుండా ఏదీ లేదు. తండ్రి అయిన దేవుడు చూస్తూ తదాస్తూ అంటున్నాడు అంతే. పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తూ ఉన్నాడంతే, సహకరిస్తూ ఉన్నాడంతే. అయితే సమస్తము యేసు ప్రభుల వారి ద్వారా సృష్టించబడుతూ నిర్మాణము చేయబడుతూ ఉన్నాయి అన్న సత్యాన్ని మనం ఈ పేతురు ఈ మాట ద్వారా మనం గుర్తెరగాలి. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం ఇంకా తింగర మాటలు ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం రండి. దేవుడు మనల్ని ఎలా చేసుకున్నాడని బైబిల్ చెబుతుంది. ఒక మాట చూస్తారా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి, మనకు జన్మనిచ్చిన ఒక తండ్రి ఉన్నాడే, ఆ తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి. మనము దేవునికి పిల్లలమే అంటున్నాడు చూడండి. ఓకే, మనము దేవునికి పిల్లలమే అంటున్నాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనందరం యేసు ప్రభు పిల్లలం. మనమందరము యేసు ప్రభు పిల్లలం. యేసు ప్రభు మనల్ని సృష్టించాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం కడుకు ఒకసారి రండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను. టెన్స్ గురించి మాట్లాడాడు మొన్న ఈ మహానుభావుడు. వికేఆర్ గారు బాగానే గడ్డి పెట్టారనుకోండి. ఇప్పుడు దాకా ఎవ్వడి నోరు తెరవబడలేదు, అన్ని నోర్లు మూసలు పడ్డాయి. ఎందుకంటే ప్రవచన స్టైల్ తెలియని వ్యక్తి టెన్సుల గురించి మాట్లాడుతున్నాడు. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని. ఎప్పుడు కూడా ప్రవచనము జరిగిపోయినట్లుగానే వ్రాయబడుతుంది. అందుగురించే విజయ్ కుమార్ గారు ఉటంకించారు. ఆయన సిలువ యాగాన్ని గురించి మాట్లాడుతూ అది కూడా జరిగిపోయిన భూతకాలంకి సంబంధించిన మాటలుగానే వ్రాయబడ్డాయి. మరి దానికి ఏమని చెప్తారు? ఇదేమో యేసు ప్రభు పుట్టుక, తండ్రి పుట్టుక పరలోకంలో అలా అని చెప్పారు చూడండి. దేవదూతలు కోట్లాది మంది చూస్తూ ఉండగా ఆయన పుట్టాడు, లూసిఫర్ ఆయన బొడ్డు కోశాడు అని చెప్తుంటాడు చూడండి. డాడీ నేను ప్రాణం ఇస్తాను, లేక 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 కోట్ల మంది దేవదూతల సమక్షంలో ఆయన మొదటి కొడుకును కన్నాడు. ఆయనే క్రీస్తు యేసు. అలాగా ఇది జరిగిపోయిన సంభవం అంట. ఎలా అనగా మనకు శిశువు పుట్టాను, మన కుమారుడు అనుగ్రహించబడాను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అది సంగతి. ఈయన నిత్యుడగు తండ్రి అని పిలువబడతాడంట. అక్కడ ఆ ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఉంది. ఆయనకి పేరు పెట్టబడును అని ఉంది. అది రాంగ్ ట్రాన్స్లేషన్. మూల భాషలోకి వెళ్ళి చూస్తే ఈ పేర్లన్నీ ఆయన కలిగి ఉన్నవాడుగా చెప్పబడింది. ఓకే, కనుక ఈయన నిత్యుడగు తండ్రి అంటే ఎవరికి తండ్రి? మనందరికీ తండ్రి. అంటే మనము ఆయన పిల్లలమే. ఎక్కువ చెప్పాడు చూడండి. ఎక్కువ అంటే అన్నిసార్లు చెప్తే మనుషుల గుండెల్లోకి లోతుగా దిగిపోద్దని. మనమందరము యేసు చేత సృష్టించబడిన వారము. ఆయన మన నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకనగా నేను ఇందాక ఆదికాండం 1వ అధ్యాయం అంతా చదువుకుంటూ వచ్చాను. పైనుంచి దేవుడు భూమి ఆకాశంలో సృజించిన కాడి నుంచి దేవుడు 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 అని వస్తే 27వ దేవుడు తన ఇమేజ్లో మనిషిని సృష్టించాడు. 2వ అధ్యాయంలో ఆయన ఒక బొమ్మను తయారు చేసి, మట్టితో ఒక బొమ్మను తయారు చేసి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదడం ద్వారా ఈ సృష్టించబడిన ఆత్మ జీవించు ఆత్మ ఆయను. ప్రైజ్ ద లార్డ్.
దేవునికి స్తోత్రం. కనుక ఎన్నో దినమున జరిగిందో మనకు తెలియదు. 7వ దినమున తర్వాత జరిగిన సందర్భం అది నిర్మాణ క్రమం. అంతకంటే ముందు సృష్టి క్రమంలో దేవుని పోలికలో మనిషి సృజించబడ్డాడు అన్న సత్యాన్ని మనం గుర్తెరగాలి. అది కూడా యేసు ప్రభుల వారి ద్వారా వాక్యము వలననే సమస్తము కూడా నిర్మాణమైనయి. రండి చూద్దాం. మనము దేవునికి పిల్లలమా? పక్షులు జంతువులు దేవునికి పిల్లలా? పక్షి కానీ, జలచరము కానీ, చతుష్పాద జంతువులు కానీ ఇవన్నీ దేవుని పిల్లలు కావవి. వాటికి మనకి తేడా ఉంది. వాటిని మాట వల్ల కలుగు చేశాడు, అది ఆయన కలుగు చేయలేదు. తన కుమారుడితో చెప్పాడు, యేసుప్రభుని పిలిచి, నాయనా నువ్వు నా కొడుకు కదా, జ్యేష్ఠపుత్రుడు కదా, నువ్వు చెయ్యి, వీటన్నిటిని ప్రకృతి అంతా నువ్వే చెయ్యాలి, దేవదూతలతో సహా అందరినీ నువ్వు చెయ్యి, కానీ పిల్లలు నేను కంటాను, ఇది నువ్వు చేయకు, నేను చేస్తాను. అసలు హరిదాసులాగా ఈ బుర్రకథ చెప్పుకునేవాళ్ళలాగా ఈ సోదేంటి పెసన్న బాబు? తండ్రి అయిన దేవుడు అంట, నాయనా ఇలా రా, నువ్వేమో ఈ కుక్కల్ని, కోతుల్ని, ఈ పందుల్ని, ఇట్లన్నిటిని, పక్షుల్ని నువ్వు చెయ్యి, మనుషులు మాత్రము నేను కంటాను, బొడ్డు మాత్రం పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఈ కాన్వర్సేషన్ అంతా బైబిల్లో ఎక్కడ ఉంది? లేని వాటిని జొప్పించి చెత్త కబుర్లన్నీ చెప్పే ఈ BYU సంస్థను నిజంగా ప్రతి సేవకుడు దుయ్యబట్టాలి, వీళ్ళని సమాజంలోంచి తరిమి కొట్టాలండి. నిజంగా కడుపు రగిలిపోతూ ఉంది. దేవుని వాక్యంలో ఉన్న సంగతులు మాట్లాడుతూ, తండ్రి అయిన దేవుడు, నాన్న రాయినానా ఇక్కడ కూర్చో, ఇక్కడ నువ్వేమో మిగతా అన్నీ చెయ్యి, నేను మాత్రం ఇది చేస్తానని ఎక్కడుంది లేఖనాల్లో? లేని వాటిని ఈ పనికిమాలిన సోదంతా కూడా క్రైస్తవ లోకానికి చెబుతూ ఉంటే అసలు విశ్వాసులు ఈ BYUలో ఉన్న విశ్వాసులు ఎంత గుడ్డోళ్ళో విచిత్రంగా ఉంది నాకు. ఇందులో మళ్ళీ విద్యావంతులు ఉన్నారు, డెప్యూటీ డైరెక్టర్లు అంట, ప్రిన్సిపాల్స్ అంట. అబ్బా, వీళ్ళు పెట్టుకునే టైటిల్స్ మామూలు టైటిల్స్ కాదు. ఒక్కడు నోరు తెరిచి అడగడు ఎక్కడుంది ఈ వచనం అని, ఎక్కడుంది ఈ వచనం అని నోరు తెరిచి ఒక్కడు అడగడు. సోది సోది సోది, పనికి మాలిన సోదంతా కూడా చెప్పుకుంటూ కూర్చుంటారు అబద్ధంగా. అమాయక ప్రజలు చాలామంది ఈ పిచ్చి మాటలకి, ఈ సినిమా డైలాగులకి పడిపోతూ ఉన్నారు. ఇదిగో సినిమాలో ఏ రీతినైతే ఎన్టీ రామారావు, సాయి కుమార్ ఎట్లా మాట్లాడతాడో అదే డైలాగ్ డెలివరీ. పౌలు అంటాడు, నేను వాక్చాతుర్యంతో నేను మాట్లాడడం లేదు, ఆత్మభరితుడనై మాట్లాడుతున్నాను అంటాడు. దైవావేశముతో నేను మాట్లాడుతున్నానని పౌలు అంటే, వీళ్ళన్నీ కూడా సినిమా కాపీ పేస్ట్లే. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఇంకా పైపెచ్చు అంటాడు పెద్ద అబద్ధం, ఇంకో పెద్ద అబద్ధం. ఏంటది? నాయనా నువ్వు కోళ్ళని, కుక్కల్ని, కోతుల్ని ఇట్లన్నిటిని చేసుకో, దేవదూతలతో సహా అన్నాడంట. దేవదూతలు కూడా నువ్వే చేసే అన్నాడంట. తండ్రి ఒకటి చెప్తున్నాడు, కొడుకు ఒకటి చెప్తున్నాడు. ఎంత విచిత్రమో చూడండి. తండ్రి ఏమో కోటాను కోట్ల దేవదూతల ముందు తన పెద్ద కుమారుణ్ణి తండ్రిని దేవుడు కన్నాడంట. అంటే ముందు ఎవరు పుట్టించారు? దేవదూతలు పుట్టించారనే కదా. దేవదూతలను పుట్టేశాకే వాళ్ళ సమక్షములో దేవుడు యేసుప్రభును కన్నాడని ఈ పీడి సుందరరావు చెప్తున్నాడు తండ్రి. ఈ కొడుకేమో, నాయనా నువ్వురా, నువ్వు వీటన్నిటితో పాటు దేవదూతలను కూడా నువ్వే చేసుకో అంటే, దేవదూతల్ని యేసుప్రభు చేసేసిన తర్వాత తండ్రి అయిన దేవుడు యేసుప్రభుని గర్భం ధరించి కన్నాడా? ఎంత కాంట్రడిక్షనో చూసారా? ఎంత వైరుధ్యమో చూసారా? ఎంత దారుణమో చూసారా? వీళ్ళల్లో వీళ్ళకే పడదు. ఆ చచ్చిపోయిన అతనేమో పరలోకానికంటే ముందే యేసుప్రభు పుట్టాడు అంటారు. ఈ బ్రతికుండి హాస్పిటల్లో ఉన్న ఆ సంతోష్ కుమార్ ఏమో పరలోకం పుట్టేశాక యేసుప్రభు పుట్టాడు అంటారు. ఈ పీడి సుందరరావు ఏమో పరలోకం పుట్టేశాక, దేవదూతలు కూడా పుట్టేశాక, ఆ దేవదూతల సమక్షములో నిండు చోళాలుగా ఉన్న తండ్రి అయిన దేవుడు గర్భములో యేసుప్రభుని కన్నాడు అని ఎతను చెప్తాడు. ఈ జాయింట్ డైరెక్టర్గా ఉన్న ఈ గుడ్డు మహారాజేమో, నువ్వు నా కొడుకు కదా, జ్యేష్ఠపుత్రుడు కదా, నువ్వు చెయ్యి, వీటన్నిటిని ప్రకృతి అంతా నువ్వే చెయ్యాలి, దేవదూతలతో సహా, దేవదూతలతో సహా, దేవదూతలతో సహా.
దేవదూతలతో సహా మిగతా అన్నిటిని, కోతుల్ని, కొంగల్ని, పందుల్ని అన్నిటిని నువ్వు చేసుకో, మనిషిని మాత్రం నాకు వదిలేయి, నేను కంటాను వాళ్ళని అని ఎక్కడ లేఖనాల్లో లేని మాటలు సృష్టించి చెప్పడం ఎంత భయంకరంగా ఉన్నాయో మీరు గుర్తిస్తే, ప్రియులారా, ఆత్మ ఉన్న ప్రతి ఒక్కడు, వివేచన కలిగిన ప్రతి ఒక్కడు, జ్ఞానము కలిగిన ప్రతి ఒక్కడు ఈ ప్రసన్న బాబుని నిలదీస్తారు. ఏంటి నువ్వు చెప్పే సంగతులని నిలదీస్తారు గట్టిగా. అందుకు నేలమంటితో నరుడు నిర్మించి యెహోవా అంటాడు. చూడండి అక్కడ యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు. యేసుప్రభుని పిలిచి వదమని చెప్పలేదు. నాయన యేసుప్రభు, నాయన పరిశుద్ధాత్మ, నీ వచ్చి ఒకసారి ఈ బొమ్మలో గాలి ఊది నాయన అని చెప్పాడు. అంటే ఎవరు చెప్పినట్లుగా? ఆదికాండం 2:7 తెలుసా అండి? దేవుడైన యెహోవా. అది సంగతి. యేసు ప్రభువుకు చెప్పలేదు, పరిశుద్ధాత్ముడికి చెప్పలేదు, దేవుడైన యెహోవా అంటున్నాడు. ఇంతకీ యెహోవా అన్న కాన్సెప్టే ఇతనికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ బైబిల్ కాలేజీకి జాయింట్ డైరెక్టర్ అని చెప్పుకుంటాడు. ఎంత దుఃఖకరం అంటే సమయం సరిపోదు గనక నెక్స్ట్ ఎపిసోడ్లో యెహోవా కాన్సెప్ట్ మీద ఒక ప్రత్యేకమైన సందేశాన్ని నేను ఇస్తాను. BOUల తల తిరిగిపోతుంది. వారికి మాత్రమే కాదు, ఇంకా చాలామందికి కొన్ని ప్రత్యేకమైన జవాబులు వస్తాయి. వచ్చే ఎపిసోడ్లో ఈ యెహోవా అనబడిన నామముతో నేను ఒక అద్భుతమైన ప్రసంగాన్ని మీ ముందుకు నేను తేబోతున్నాను. దయచేసి ఎదురు చూడండి ప్రియులారా. నేటితో నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. కనుక ఈరోజు చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఆదికాండంలో నుంచి అనేకమైన విషయాలు నేర్చుకున్నాం. మరియు గర్భవాసమున, తండ్రి గర్భవాసమున పుట్టాడు అని పదే ఈ వ్యక్తి చెప్తున్నాడు కదా. అయితే మనందరం కూడా తల్లి గర్భములో నుంచి వచ్చిన వారు. చాలా వచనాలు నేను మీకు చూపించాను. తల్లి గర్భములో మనల్ని రూపించింది కూడా ఆయనే అంట. ఇండివిజువల్గా ప్రతి ఒక్కరిని కూడా తల్లి గర్భములో ఆ పిండమును నిర్మాణము చేస్తున్నవాడు దేవుడే, సృష్టికర్తే. ఇంకా పైపెచ్చి చెప్పాలంటే వాక్యమనబడే దేవుడే, యేసు ప్రభుల వారే. ప్రియులారా, అయితే ఈ నామములో కూడా ఒక వ్యత్యాసం తీసుకొచ్చాడు కదా ఈ వ్యక్తి, యెహోవా. దాని గురించి మనం వచ్చే ఎపిసోడ్లో నేర్చుకుందాం. అంతవరకు ప్రియులారా ఏదో చూడండి. ఈరోజు మరి తెలుసుకున్న విషయాలను బట్టి ప్రియులారా, అసత్యము దరిదాపులో కూడా మనం నిలబడకుండా ప్రియులారా, దేవుని యొక్క సత్యవాక్యములో ప్రతిష్ఠించబడిన వారమై పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో ఏలియా వలె రోషం కలిగిన వారముగా నిలబడి ప్రతి అబద్ధ బోధన కూడా తుత్తునీయులుగా నరుకుతూ 450 మంది ప్రవక్తలను అడ్డంగా నరికి పడిచాడు ఏలియా భక్తుడు. ఇక్కడ నేను BOUలను నరకమని చెప్పట్లేదు. వాళ్ళ ప్రతి అబద్ధ బోధ దేవుని సత్యవాక్యము చేత అడ్డగా నరకబడాలి. కూకటి వేళతో సహా ఈ భారతదేశంలో నుండి BOU అన్న సంస్థ తొలగించబడాలి. ఆ ప్రకారంగా ప్రతి ఒక్క రోషం కలిగిన దైవజనుడు ప్రార్థన చేయండి. రోషం కలిగిన ప్రతి దైవజనుడు సత్యం కోసం నిలబడండి. ఈ అబద్ధ బోధలను నిలదీయండి. ప్రభు కోసం మరి స్టెఫెన్ లాగా పనిచేయమని ప్రేమతో మనవి చేస్తూ, BOUIలో ఉన్న కొంతమంది జిజ్ఞాస పరులు, వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారికి కూడా ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. దయచేసి లేఖనాలు జాగ్రత్తగా పరిశీలించండి. నేను చెప్పిన మాటలన్నిటిని పరీక్షించండి. తరువాత ఒకవేళ ఇది సత్యమని దేవుడు మీ జ్ఞాననేత్రాలు వెలిగిస్తే దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రయాసకు అర్థం చేకూరిందని నేను సంతోషిస్తూ ప్రభువును గణపరుస్తాను. తప్పనిసరిగా దేవుని లేఖనాలను పరిశీలించండి. దేవుడు మిమ్మల్ని వాక్య పరీక్షలో జ్ఞానంతో నింపి తన కృపచేత బలపరిచి సర్వసత్యంలోనికి నడిపించి ఆ దేవుని కొరకు బలమైన వ్యక్తిగా నిన్ను నిలబెట్టునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుని ఈనాటి కార్యక్రమం ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు రక్షణ భాగ్యమును అనుగ్రహించావు. ఆయనే సమస్తమునకు మూలమని, ఆయనే సృష్టికర్త అని, ఆయనే మా కొరకు ప్రాణం పెట్టి
నీతో సమాధానపరచడానికి ఈ భూమిపైనకి వచ్చాడని, ఇప్పుడు నీ కుడి పార్శ్వమందు ఆసీనుడయ్యండి నిత్యము మా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడని, అతి త్వరలో రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా ఈ భూమిపైనకి మరలా తిరిగి రాబోతున్నాడని, 1000 ఏండ్లు మమ్మల్ని పరిపాలించబోతున్నాడని, ఈ వాక్యములన్నీ మేము నమ్మునట్లు మాకు కృప చూపించి సహాయము చేసి ప్రభువా మీ సమీపస్తులుగా మమ్మల్ని మార్చుకొనమని, సమస్త బంధములను నీలో మేము అనుభవించు కృపాభాగ్యంలో మాకు అనుగ్రహించి నీ కృపలో నింపుమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. వచ్చే ఎపిసోడ్ కొరకు ఎదురు చూడండి. యెహోవా అనబడిన నామమును గురించి ఒక ప్రత్యేకమైన సందేశంతో నేను మీ ముందుకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.